ఫ్రెండ్స్, బెంగళూరు రూట్లో అంటే శంషాబాద్ నుంచి టువర్డ్స్ షాద్నగర్ వెళ్ళే రూట్లో పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు చాలామంది లైక్ అపర్ణ కన్స్ట్రక్షన్ కావచ్చు, ప్రెస్టీజ్ గ్రూప్ వాళ్ళ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఇప్పుడు ప్రజెంట్గా వాసవి గ్రూప్ వాళ్ళు కూడా తిమ్మాపూర్ అండ్ షాద్నగర్ లొకేషన్లో విల్లా డెవలప్మెంట్ చేస్తారండి. సో ఇది వచ్చేసి మనకు తిమ్మాపూర్ అండి. ఇది మన ముచ్చింతలు దాటిన తర్వాత తిమ్మాపూర్ అని వస్తుంది. తిమ్మాపూర్ మున్సిపాలిటీ జోన్లో ఉందన్నమాట. సో తిమ్మాపూర్ మెయిన్ హైవే నుంచి అంటే బెంగళూరు హైవే నుంచి 5 కిలోమీటర్స్ వెళ్తే మనకు హెచ్ఎంఏ ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. మీకు చూపిస్తారండి. జస్ట్ 126 స్క్వేర్స్ అండి. ఓకేనా, చూడొచ్చు ఇప్పుడు వీడియోలో. ఫ్రెండ్స్, మీకు అనిపిస్తుంది వచ్చేసి ఇది పాత హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇందులో మనకు ఒకటి ప్లాట్ 126 స్క్వేర్స్ ప్లాట్ ఒక సేల్ వచ్చిందన్నమాట. 27/42 సైజ్ అనమాట. ఇది వచ్చేసి 40 ఫీట్ అండి. ఈ ముందు వచ్చేసి 27 ఫీట్ వస్తుంది, వెనకాలకి 42 వస్తుంది అనమాట. ఇది మనకి ఎక్కడ వస్తుందంటే మనకు శంషాబాద్ దాడిన తర్వాత తిమ్మాపూర్ విలేజ్ ఉంది కదా, తిమ్మాపూర్ విలేజ్ నుంచి తిమ్మాపూర్ మెయిన్ హైవే నుంచి ఒక 5 కిలోమీటర్స్ వస్తే మల్లాపూర్ విలేజ్ అనుకొని ఇది పాత హెచ్ఎండి లేఅవుట్ అండి. ఇందులో మనకు ఈ కనిపించే ప్లాట్ సేల్కి వచ్చిందన్నమాట. ఇక చుట్టుపక్కల వచ్చేసి 20,000 22,000 అట్లా అమ్ముతున్నారు అనమాట. ఇది వచ్చేసి జస్ట్ వాళ్ళు 14,500 చెప్తున్నారండి. స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు హైలైట్స్ ఏంటంటే శంషాబాద్ బస్ స్టాండ్ నుంచి 20 కిలోమీటర్స్ వస్తుందండి, హైవే నుంచి 5 కిలోమీటర్స్ వస్తుంది. దీని సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఒకటి సింబాసిస్ యూనివర్సిటీ, కానా శాంతివనం, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ, తిమ్మాపూర్ ఇండస్ట్రియల్ ఏరియా. ఓకేనా ఫ్రెండ్స్, ప్లస్ హెచ్ఎండిఏ జోను R1 జోన్లో వస్తుందన్నమాట మనకి. ఇది హైలైట్స్ అండి. ఎవరైనా శంషాబాద్కి నియర్ బైలో తక్కువ బడ్జెట్లో హెచ్ఎండిఏ లేవడం అనుకున్నమాట పర్ఫెక్ట్ సూటబుల్ అని చెప్పొచ్చు. డెవలప్మెంట్స్ లేవు, పాత వెంచర్ బాటి. ఓకేనా, ప్రైస్ కూడా దాని తగ్గట్టే ఉంది బాటి, వెరీ రీజనబుల్ అండి. చుట్టుపక్కల అయితే 25,000 నడుస్తుంది హెచ్ఎండిఏ లోడ్స్ అయితే. ఇది తక్కువలో వస్తుంది బాటి, చాలా ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ 126 స్క్వేర్ యార్డ్స్ 27/42 సైజ్ అండి. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే అండి.